ఎలకలు వచ్చేస్తున్నాయి అనమాట, ర్యాట్స్. అవి మొత్తం నా మొక్కలన్నీ తినేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషి వ్లాగ్స్. నేను మొన్న పాట్స్ కొన్నాను కదండి, వాటిని ఈరోజు రీపాటింగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్గా ఎందుకు ఇంత లేట్ అయిందంటే, నేను కోకోపీట్ ఆర్డర్ చేశాను అనమాట మీషోలో. అది రావడం బాగా లేట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పి కోకోపీట్ చూసారా, ఈ కోకోపీట్ వేసుకున్నా అంటే పాట్స్లో మనకి ఎక్కువ మట్టి పట్టదు అనమాట, తక్కువ మట్టి. ఇది బాగా అందులో వేర్లు కూడా బాగా వెళ్తాయి, అందుకని చెప్పి బాగా కోకోపీట్ యూజ్ చేస్తాం. అండ్ మాకు ఇక్కడ సాయిల్ తక్కువ కదా, ఎక్కడ కూడా అంత ఉండదు, అందుకని చెప్పి ఇంకా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను ఎలా రీపాటింగ్ చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ దీన్ని కట్ చేయాలి, కట్ చేసి వాటర్లో సోక్ చేయాలన్నమాట. ఇది ఎంతసేపు సోక్ అయితే అంత బాగా వస్తుంది. కోకోపీట్ ఏంటంటే మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదండి, ఆ కొబ్బరి పీచు నుంచి ఇట్లా బ్లాక్స్ కింద తయారు చేస్తారనమాట. ఇది మనకి 2 kgs అనమాట. ఇందులో కేజీ, హాఫ్ కేజీ కూడా ఉంటాయి. చూడొచ్చు, తక్కువ బడ్జెట్లోనే, తక్కువ రేట్లోనే వస్తుంది అనమాట ఇది నాకు. ఫస్ట్ మనకి ఈ కోకోపీట్ మీద వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసి బాగా సోక్ చేయాలి. ఇది ఎంత సోక్ అయితే అంతలా విడిపోద్ది అనమాట, మనకి బ్లాక్ కింద కాకుండా ఒక పౌడర్లా అయిపోతుంది. నేను ఇండోర్ వేస్తాను కాబట్టి కోకోపీట్ యూజ్ చేస్తానండి. మీరు నేల మీద కనుక వేస్తే కోకోపీట్ అవసరం ఉండదు, మనకు సాయిల్ మంచిగా ఉంటుంది. ఇది జస్ట్ వేర్లు బాగా పట్టడానికి వేస్తారనమాట. అండ్ ఇందులో మనకు కావాలితే వర్మిచి అని చెప్పి, ఇది బ్లాక్ సాయిల్ ఉంటుంది, అదేంటంటే మనకి కంపోస్ట్ టైప్ అనమాట. అందులోని ఇది కవ్వుది ఇవన్నీ కలిపి మిక్స్ అయ్యి వస్తాయి, దాన్ని కూడా యూజ్ చేస్తారనమాట. కాకపోతే ఇవి మామూలు ఇండోర్ మొక్కలే కాబట్టి నేను అంతలా చేయట్లేదు. చూసారా, ఇట్లా వాటర్ వేసుకోవాలన్నమాట. మొత్తం ఆ బ్లాక్ అంతా తడిచేలా వాటర్ వేసుకున్నామంటే అది స్లోగా ఇట్లా పౌడర్ లెక్క అయిపోతుంది అనమాట. చూసారా, ఇట్లా ఇదంతా మన కొబ్బరి పీచుని ఇట్లా వేస్తారనమాట. ఇట్లా పౌడర్లు అయిపోతే ఇందులో మనం మట్టి వేసి చేయాలి. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది, కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 1/2 hour వరకు టైం పడుతుంది అనమాట వాటర్ వేసి సోక్ చేయడానికి. చూసారా ఎలా పొడిగా అయిపోయిందో, ఆ బ్లాక్ అంతా ఇలా సాయిల్ కింద అయిపోతుంది అనమాట. ఇందులో మనం ఏం చేయాలంటే మట్టిని తీసుకొని మట్టిని ఇందులో కలుపుకోవాలి. చూసారా, నేను మట్టి తీసుకొచ్చా, మట్టిని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇందులో ప్లాస్టిక్ అనమాట. మన ప్లాస్టిక్ ఎప్పుడు కూడా మట్టిలో కలవదు, కానీ ఎవరో కవర్లు అవి కలిపేశారు మట్టిలో. ఇది నేను మొక్కలు అమ్మేవాడి దగ్గర కొనుక్కొచ్చాను అనమాట. ఈ మట్టి అలా ఉంది మా పరిస్థితి, మట్టి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ మట్టి దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోండి స్లోగా. ఎక్కువ కోకోపీట్ ఉందనుకో ఇదేమవుతుందంటే పాట్లో వేసాక మట్టి కిందకి అయిపోతుంది అనమాట, మొక్క పైకి వచ్చి మట్టి అంతా కిందకి. అదే మట్టి ఎక్కువ ఉందనుకోండి బిగిసిపోతుంది. ఏదైనా ప్రాబ్లమే, రెండు ఈక్వల్గా ఉండాలి మనకి మ్యాక్స్. ఫస్ట్ ఇది కలుపుకుందాం, మిక్స్ ఎలా అవుతుందో చూసి. ఇదంతా నాకు బెంగళూరు వచ్చాకే తెలిసింది అనమాట, ఇట్లా కోకోపీట్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి, దాన్ని ఎట్లా మొక్కలుగా వాడతారని కూడా నాకు బెంగళూరు వచ్చాకే తెలుసు అనమాట. అంతకుముందు ఏం తెలియదు ఇవన్నీ. మొక్కలు ఇష్టమే, కాకపోతే ఇంతలా చేసేదాన్ని కాదు. మాకు ఇంటి ముందు గ్రౌండ్ ఉండేది, అక్కడ చేసుకునే వాళ్ళం. అంటే చాలా మొక్కలు పెంచేవాళ్ళు. మా ఇంట్లో అందరికీ మొక్కలు ఇంట్రెస్టే, మా డాడీ, మా మమ్మీ. మాకు యానంలో ఫ్లవర్ షో జరుగుద్ది అనమాట, అక్కడ చాలా మొక్కలు అమ్ముతారు. 3 days షో అది. 4th day ఏం చేస్తారంటే ఆ మొక్కలన్నీ మనకి సేల్ చేసేస్తారనమాట. అప్పుడు ఉదయాన్నే తెల్లవారుజాము లేచి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, తెచ్చుకొని అవి ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళం. అవి ఏంటంటే డిఫరెంట్ మొక్కలు తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి మనకి. ఎక్కడెక్కడో పువ్వులన్నీ తీసుకొచ్చి అక్కడ షో చేస్తారనమాట యానంలో. మ్యాక్స్ యానంలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఫాలోవర్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి. ఇవి చూసారా, రాళ్ళు కూడా కలిపేస్తారు. ఈ రాళ్ళు వేసామంటే అంతే పాట్స్ పోతాయి. మెయిన్ అవి సిరామిక్ పాట్స్ కదా, అందుకని చెప్పి చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఏమన్నా గట్టిగా పడ్డవి అవి వేసామంటే అంతే. నేను ఎంతలా కలుపుతున్నా కింద చూడండి మొత్తం కోకోపీట్ ఉండిపోయింది. అట్లా మొక్కలకు కూడా ఇంత ఇంట్రెస్ట్గా చేయడం ఏంటని అనుకుంటున్నారేమో. మొక్కల్ని మనం ఎంత బాగా చూసుకుంటే మన ఇంట్లో, అందులోకి ఇప్పుడు నేను వేసేవన్నీ ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. స్నేక్ ప్లాంట్ గట్రా వేస్తున్నా. అవి మనకి ఏంటంటే న్యాచురల్ 24/7 ఆక్సిజన్ ఇస్తాయి.
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో కంపల్సరీ మొక్కలు పెట్టుకోండి. ఎందుకంటే మనం బయట ఉండే పొల్యూషన్కి ఇవే బెస్ట్ అనమాట. చూసారా రాళ్ళు ఎన్ని రాళ్ళు వచ్చినాయో ఇప్పటికి. చూడండి ఇంకొంచెం వేసుకుంటే మట్టి సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఇందులో ఇవేంటంటే గుడ్డు తొక్కలు అనమాట. చాలా డస్ట్ నేను అలా సేవ్ చేసి పెట్టాను. గుడ్డు తొక్కలు అంటే కిచెన్ వేస్టేజ్, మామిడి తొక్కలు ఇవన్నీ కలిపి ఇందులో మిక్స్ చేసి వేసుకున్నాం. ఇది చూసారా బనానా అనమాట. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి అనమాట. ప్లస్ మొక్క కూడా మంచి హెల్త్ అనమాట ఇవంతా. మనకి ఇవి స్మెల్ అట్లేమి రావు. నేను చాలా డేస్ నుంచి బాగా వాష్ చేసి ఎండబెట్టాను అనమాట. గుడ్డు తొక్కలు ఇవన్నీ కలిపి. అందుకు నీచు స్మెల్ వస్తుంది అని ఏం ప్రాబ్లం ఏం లేదు. మిక్సింగ్ అయిపోయింది అనమాట. ఇంకా వీటిని మనం పాట్లో షిఫ్ట్ చేసుకోవడమే. ఓకే పాట్ ఇందులోనే నేను రాడ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పెడతాను కదా, వాటర్ తోటి బయటకు వచ్చేయకుండా మట్టి కూడా. ఇందులో మనం మిక్స్ చేసుకున్నదంతా వేసేసేయండి. ఓకే కొంచెం వేసుకొని ఇందులో మనం మొక్కలు వేసేద్దాం. నేను ఇందులో స్నేక్ ప్లాంట్ వేస్తున్నానండి. ఇది చూసారా మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను కదా, ఎలక కొరికి కొరికి ఇలా చేసి. ఓకే ఇది హైట్ చూసుకొని వేసుకోండి, మీకు ఎంత హైట్ కలితే అంత హైట్. అండ్ మా ఇంట్లో బాల్కనీలో పెట్టానా ఆ ఎలకలు వచ్చేస్తున్నాయి అనమాట, ర్యాట్స్. అవి మొత్తం నా మొక్కలన్నీ తినేస్తున్నాయి. వీటిని కూడా తినేస్తున్నాయి అని చెప్పి నేను షిఫ్ట్ చేసా. సెంటర్ చూసుకొని వేసుకోండి. ఇట్లా వేసుకున్నాక మొక్క అంతా ఫిల్ చేసుకోండి పై వరకు. మనకి ఇవి 2-3 డేస్ కంటిన్యూ వాటర్ అది వేస్తూ ఉంటాం కదా, వేయగానే ఇది ఏమవుతుంది అంటే కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం సాయిల్ వేసుకోండి, ఎందుకంటే ఇది బిగుస్తుంది కదా కోకోపీట్ అనేది. ఓకే నేను ఫ్లోర్కి వేసుకున్నాను, నేను స్టోన్స్ వేద్దాం కదా అని. నేను వీటి కోసం ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. ఇంట్లో పెట్టేటప్పుడు కింద వాటర్ అది రాకుండా ఉండాలని చెప్పి ప్లేట్స్ కొన్నాను అనమాట. ఇవి బాగా కడిగి పెడతానులేండి, మట్టి అయిపోయింది. ఇది ఇంకో పార్ట్ అనమాట. దీంట్లో కింద కూడా ఒక రాడు పెట్టుకొని ఈ పాట్లకి 2 ప్లాంట్స్ కలిపేస్తున్నాను అనమాట, బాగా కనిపిస్తాయని. ఒక్కోటి వేస్తుంటే అంతగా కనిపించట్లేదు. ఇవి మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, బుజ్జి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. తనకి చాలా మొక్కలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లా నిండా వేసుకొని పెట్టుకోవడమే. చూసారు 2 వేస్తే బాగా కనిపిస్తుంది సింగిల్ కన్నా. అండ్ ఇంకా చిన్న పాట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చిన్న పాట్ అనమాట. ఇందులో జిజీ ప్లాంట్ ఉంది, అది వేద్దామని చెప్పి. అది ఇంకా పెద్దది అవ్వలేదు. ఇవన్నీ మిక్స్ చేసి ఒకే దాంట్లో ఉంచుతాను కదండి నేను ఇన్ని రోజులు, అందువలన ఇవి ఎదగలే, అలా ఉండిపోయినాయి. కానీ చిగురు పడుతున్నాయిలేండి, అందుకని చెప్పి రీపాట్ చేస్తున్నాను. జిజీ చూసారా, నేను తనిచ్చింది మొక్కలు, మా యాక్స్ తనిచ్చినాయి. నేను లాస్ట్ టైం ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెంచి దాని పిల్లని తెచ్చాను నేను బెంగళూరు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బాగుంటాయి మొక్కలు, అక్కడ కొన్ని ఉంచి అవి తెచ్చుకుంటూ ఉంటాను నేను వచ్చినప్పుడు. ఈ స్నేక్ ప్లాంట్ కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చాను. ఇది చూసారా బేబీ ప్లాంట్, ఇందులోనే ఒక సైడ్ వేసి ఉంచేద్దాం, అదే దిగుతుంది అలా స్లోగా. ఇవి ఆకులు తీసేస్తాను, మంచిగా చిగురు బట్టి అవే దిగుతాయి కదా అని. దీని మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట వీటిని, ఈ మట్టి తట్టలేం కదా ఇంట్లో. ఈ పార్ట్ ఉందండి, ఈ పార్ట్లోని ఉత్తి మట్టేసి పెడతాను. ఇందులో ఇంకా ప్రజెంట్ మొక్కేం లేదు. నా దగ్గర మనీ ప్లాంట్ ఉంది, కాకపోతే అది తీగదన్నమాట. తీగది కాకుండా మనకి గుచ్చు గుచ్చుగా వస్తాయి కదా, అవి వేద్దాం కదా ఇందులో అని చెప్పేసి ప్రజెంట్ కొంచెం ఇది వేసి పెట్టేస్తున్నాను ఇందులో. ఎందుకంటే మళ్ళీ మట్టితో పక్కన పెట్టాను ఇంకా మా ఇంటికి అసలుకి లేనిపోని గెస్టులు వస్తున్నారు. అవేనండి ఎలకలు. ఆ ఎలకలు వచ్చి మట్టిని తినేయడం, ఇదంతా గబ్బు చేయడం చేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి చూసారా నేను ఫ్రెష్ చేస్తుంటే ఇది ఎంత కిందకి వెళ్ళిపోతుందో. మొత్తం ఇవి శుభ్రంగా వాష్ చేశాక చూపిస్తానండి. చూసారండి చాలా మంచిగా క్లీన్ చేశాను అనమాట, చేసి సెట్ చేసా. నేను మీషోలోనే కోకోపీట్తో పాటు ఈ ప్లేట్స్ కూడా తీసుకున్నా, మొక్కలకి ఇక్కడ కింద పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి. ఎందుకంటే మట్టి అది కిందకి రాకుండా ఉంటుంది కదా అని. అండ్ మీషోలోనే నేను పెబుల్స్ కూడా తీసుకున్నానండి.
అవి స్టోన్స్ అన్నమాట. వీటిని మొక్కల మధ్యలో పెడితే ఇట్లా పైన పెడితే భలే అందంగా ఉంటాయి అన్నమాట. నీట్గా అందంగా కనిపిస్తాయి. నేను వీటికన్నీ పెద్ద పెద్దవి పెట్టి చిన్నదానికి చిన్నగా ఉన్న పెడుతున్నా. మనకేంటంటే రాగానే కొంచెం అందంగా లుక్గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఓన్లీ మొక్క వేస్తాం కదా అని అనుకుంటే సరిపోదు. ఇలా కొంచెం డెకరేట్ చేసుకుంటే దానికి బాగుంటుంది అనమాట. అంటే ఇట్లానే చిన్నదానికి కూడా సేమ్ చిన్న పార్ట్కి కూడా అట్లనే పెట్టుకుంటున్నా. ఇవి నాకు మ్యాక్స్ 3 మొక్కలు 3 సరిపోతాయి. పెద్దవాటికి ఏమో పెద్దవి పెట్టి చిన్నదానికి చిన్నగా ఉన్న పెడిన. ఇది చూసారా మొత్తం ఎలక కొరికేస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ బ్రతికించుకోవాలి స్లోగా. ఇది బయట కొనాలంటే మనకి నిన్న లూలులో చూసాను నేను 1000 రూపీస్ ఉందనమాట అది మొక్క. కాకపోతే పెద్దది అనుకోండి. కానీ ఎందుకు కొనడం, నెక్స్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉంది ఇంకోటి తెచ్చేసుకుంటాను అక్కడి నుంచి. ప్రస్తుతానికి కొంచెం అలాగ బ్రతికిస్తే ఎలా అయినా బ్రతుకుద్ది ఇది. కష్టపడి ఏదైనా ట్రై చేస్తే ఏది సక్సెస్ అవ్వదు చెప్పండి. ఇంట్రెస్ట్గా చేయాలి, కాకపోతే కేర్ఫుల్గా. అట్లే ఈ మొక్కకు కూడా ఈ స్నేక్ ప్లాంట్ ఏంటంటే మనకి బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అంటే ఆక్సిజన్ బాగా ఇస్తుంది. ఈ పెబుల్స్ మీషోలో కొన్నాను నేను. అదేంటంటే బ్రేక్ అయిపోయి వచ్చినాయి. కొన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ 3 సరిపోయినాయండి. వీటిని ఇట్లానే ఉంచుతాను నేను. ఇదే ఎదుగుద్ది స్లోగా, మనం కేర్ తీసుకుంటే అదే ఎదుగుద్ది అనమాట. ఈ ఆకులన్నీ కొంచెం ఎదిగాక తీసేస్తా. దీనికి చిగురు కూడా ఉంది, ఏం కాదు ఎదిగిపోద్ది. ఈ బ్లూది వచ్చేసి బెడ్రూమ్లో పెడదాం అనుకున్నాను నేను. కాకపోతే కొన్ని రోజులు వెంటిలేషన్ బాగుండాలి కదా అని ఇక్కడ బుద్ధుడి పక్కన పెడుతున్నానండి. చూసారా బాగుంది కదా టీవీ దగ్గర. అండ్ దీనికి స్టాండ్ ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం చూసుకొని దీనికి కూడా స్టాండ్ సెట్ చేద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిషు వ్లాగ్స్.